ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. యోగిరాజు ముంగిట మ్రోకలి రెల్లిన మృగరాజు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తుడైనటువంటి ఒక భక్తుడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు విందాం రండి. 1918 అక్టోబర్ 15వ తేదీన శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారు. బాబా మహాసమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పెద్ద పులి శ్రీ సాయి సన్నిధిలో మసీదు మెట్లపై మ్రోకరిల్లి ప్రాణాలు విడిచింది. బాబా ఆదేశానుప్రకారం ఆ మృగరాజును షిరిడీలోని మహాదేవ మందిర సమీపాన సమాధి చేశారు. ఆ విశేష సంఘటనకు గుర్తుగా ఆ పులి యొక్క విగ్రహం ద్వారకామాయిలో ప్రతిష్ఠించబడిందంటే ఆ వ్యాఘ్రలీలలకు సాయి చరిత్రలోని సాయి భక్తుల హృదయంలోనూ ఎంతటి విశేష స్థానం ఉందో అవగతమవుతుంది. పులి వంటి క్రూర జంతువులకు మానవులకు ఉండే జ్ఞానం ఉంటుందా? అటువంటి ఒక క్రూర జంతువు బాబా పాదాల వద్ద శరణాగతి పొందింది. బాబా చర్యలు అంతుపట్టనివి. ఈ విషయానికి సంబంధించిన కథను శ్రద్ధగా వినండి. ఈ కథ మీకు బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అన్ని జీవుల పట్ల ఆయనకు గల సమదృష్టిని తెలియచేస్తుంది. బాబా సమాధి చెందడానికి 7 రోజుల ముందు సాయి సన్నిధిలో ఓ అద్భుతం జరిగింది. ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ముంగిట్లో ఆగింది. ఆ బండిలో బలమైన ఇనుప గొలుసులతో బంధింపబడిన ఉన్న ఒక పెద్ద పులి ఉంది. అది వ్యాధిగ్రస్తమై ఉంది. చూసేందుకు చాలా రౌద్రంగా, అసహనంగా, భయం గోల్పోతూ ఉంది. దానిపై జీవిస్తూ ఉన్న 3 దర్వేషులు అంటే జంతు ప్రదర్శకులు బండిపై దానిని పల్లె పల్లెకు త్రిప్పుతూ ఆ ఆదాయంతో పొట్టపోసుకునేవారు. అప్పుడు జబ్బు పడిన ఆ పులికి వారు ఎన్నో చికిత్సలు చేయించారు. కానీ దాని వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. చివరకు ఎవరైనా ఒక మహాత్ముని దర్శన భాగ్యం చేతనైనా ఆ పులికి స్వస్థత చేకూరుతుందని ఆశపడ్డారు. అదే సమయంలో బాబా అద్భుత లీలలు వారి చెవిన పడ్డాయి. వారు తమతో పాటు పులిని తీసుకొని బాబా దర్శనార్థం షిరిడీ వచ్చారు. మసీదు ముంగిట్లో పులిని బండి నుండి క్రిందకి దించారు. పులిని గొలుసులతో కట్టిపట్టుకొని మసీదు ద్వారం వద్ద వేచి ఉన్నారు. దర్వేషులు బాబా వద్దకు వచ్చి నమస్కరించి పులి పరిస్థితిని బాబాకు విన్నవించారు. ప్రజలంతా ఈ దృశ్యాన్ని చాలా చోద్యంగా చూస్తూ ఉన్నారు. బాబా అనుమతి తీసుకొని పులిని గొలుసులతో గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా బాబా ముందుకు తెచ్చారు. పులి మసీదు మెట్ల వద్దకు వచ్చి ఒకసారి బాబా వైపు చూచింది. అద్భుతమైన బాబా దివ్య తేజస్సుకు తట్టుకోలేనట్లు శిరస్సు వంచింది. మసీదు మెట్లు ఎక్కుతున్న పెద్ద పులిని బాబా చూశారు. పులి కూడా బాబా వంక ప్రేమతో చూస్తుంది. బాబా చూపులో చూపు కలిసిన వెంటనే ఆ పులి తోకతో నేలను 3 సార్లు కొట్టి బాబా ముందు మ్రోకరిల్లిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా పెద్దగా గర్జించి ప్రాణాలను విడిచింది. అక్కడ ఉన్న వారందరూ కూడాను ఆశ్చర్యచతులయ్యారు. దర్వేషులు తమ జీవనాధారం పోయినందుకు ముందు దిగులు పడ్డారు. కానీ జబ్బుతో ఉన్న ఆ పులి మరణించే సమయానికి దాని పూర్వపుణ్యం వలన బాబా వంటి మహాత్ముని సన్నిధి చేరి ఉత్తమ గతులు పొందిందని ఆనందించారు. మహాత్ముల సన్నిధిలో మరణించిన జీవి క్రిమి అయినా, కీటకమైన, వ్యాఘ్రమైన వాటి పాపాలన్నీ కూడా పరిహారమవుతాయి. బాబా పాదాలు కోరికలన్నీ తీర్చే చింతామణి వంటివి. అష్టసిద్ధులు ఆయన పాదాలకు ప్రణామాలు అర్పిస్తూ ఉంటాయి. నవనిధులు ఆయన పాదాల ముందు సాగిలపడి ఆయన పాదతీర్థాన్ని స్వీకరిస్తాయి. ఏ జీవి మహాత్ముల పాదాల వద్ద శిరస్సు ఉంచి మరణిస్తుందో అది
తప్పక ఉద్ధరింపబడుతుంది. ఎంతో పూర్వపుణ్యం చేసుకుంటే తప్ప ఏ జీవికైనా మహాత్ముల కనుల ముందు దేహత్యాగం చేసే అవకాశం రాదు. మహాత్ముల వారికి మరుజన్మ అంటూ ఉండదు కూడాను. వారి పాపాలన్నీ నశిస్తాయి. వారు ముక్తులవుతారు. మహాత్ములను కనులారా నఖశిఖర పర్వంతం చూస్తూ శరీరాన్ని వదలటాన్ని మరణమంటారా? కాదు, దాన్ని సద్గతి అంటారు. బహుశా ఈ పులి గత జన్మలో కొంత పుణ్యం చేసుకుని ఉంటుంది. అందుకే జీవి అయి ఉంటుంది. తన పాండిత్య గర్వంతో హరిభక్తుని కించపరిచి కూడా ఉంటుంది. ఆ హరిభక్తుని శాపం వల్ల క్రూర జంతువుగా జన్మించిందేమో. అదృష్టవశాత్తు బాబాను దర్శించటంతో ఆ పాపాలన్నీ దహింపబడ్డాయి. ఆ జీవి ఉద్ధరింపబడింది. అలా ఆ పులి సాయి పాదాల చెంత ముక్తి చెందడం చూసి ఆ దర్వేషులు సంతోషించారు. పులి దేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలని వారు బాబాను అడిగారు. అప్పుడు సాయి మహారాజ్, ఈ పులి పుణ్యజీవి, దాని మరణానికి చింతించవద్దు. దాని మరణం ఇక్కడ జరగాల్సి ఉంది. అది శాశ్వత ఆనందంగా పొందింది. తకియా వెనుక శివాలయం ఉంది. అక్కడున్న నంది సమీపంలో దాని అంత్యక్రియలు జరపండి అని ఆదేశించారు. అలా చేస్తే పులి సద్గతి పొందుతుంది. దాంతో మీకు గల రుణానుబంధం తీరుతుంది. గత జన్మలో అది మీకు రుణపడి ఉంది. ఆ రుణాన్ని తీర్చుకోవటానికి ఈరోజు వరకు అది మీకు సేవ చేసింది అని బాబా వివరించారు. తమ జీవనోపాధి కోల్పోయి దిగులుగా ఉన్న దర్వేషులకు బాబా 150 రూపాయలు కానుకగా ఇచ్చారు. తర్వాత ఆ దర్వేషులు ఆ పులి కళేబరాన్ని మోసుకు వెళ్ళి నంది విగ్రహం వెనుక సమాధి చేశారు. అంతకు ముందు వరకు కూడాను ప్రాణాలతో ఉన్న పులి హఠాత్తుగా ప్రాణత్యాగం చేయటం ఎంత అద్భుతమైన సంఘటనో కదా. ఈ సంఘటన ఇంతటితో ఆగి ఉంటే ప్రజలు దాన్ని గుర్తించుకునేవారు కాదు. కానీ సరిగ్గా పులి మరణించిన 7వ రోజున బాబా మహాసమాధి చెందారు. కనుకనేనేమో ఈ సంఘటన అందరి మనసుల్లోనూ చెదరకుండా నిలిచిపోయింది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారు భక్తుడైనటువంటి ఒక భక్తుడు మరొక కథనైతే చూద్దాం రండి. బాబాకు లేని కులం బాబా బిడ్డలకెక్కడిది? కులతత్వాన్ని, కులాభిమానాన్ని, అంటరానితనాన్ని మహాత్ములంతా నిరసించారు. శ్రీసాయి సంప్రదాయంలో కులానికి ఇసుమంతైనా చోటు లేదు. తాను అగ్రకులస్తుడనే అహంకారం తలకెక్కిన ఒక భక్తుని, నీ శరీరంలోని ఒక హీన జాతి వాడున్నాడు, ముందు వాణ్ణి బయటకు వెళ్ళగొట్టు అంటూ మందలించారు. తమ మతాలేమిటని బాబాను ప్రశ్నించిన ధూలియా కోట్ ప్రతినిధితో తమది కబీరు మతమని, తమ కులం దైవం అని సమాధానం ఇచ్చారు బాబా. బాబాకే లేని కులం బాబా బిడ్డలైన సాయి భక్తుడికి ఎక్కడిది అని ప్రశ్నించారు. ఆ తండ్రికి తగ్గ బిడ్డలు కండి అని బాబా మనకొద్బోధించారు. కులం, కులతత్వం, కులాభిమానం మన హృదయాంతరాల నుండి వీడనంత వరకు కూడా మనం సాయి భక్తులము ఎన్నటికీ కాలేము. మన కులాన్ని మనం విడిచిన నాడే ఆ సమర్థ సద్గురు కులంలో స్థానం సంపాదించగలుగుతాం. కులాభిమానాన్ని తమ భక్తుల మనస్సుల నుండి తుడిచేయడానికి బాబా ఎలా ప్రయత్నించేవారో తెలిపే సంఘటన ఒకటి చూద్దాం. మచ్చుకు ఒకటి ఇక్కడ తెలుసుకుందాం. ఒకసారి దామోదర్ రస్నే అనే భక్తుడు ఒక సందర్భంగా తన ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేశారు. బాబా వద్దకు వెళ్ళి బాబా తరపున బాబా సేవకుడైన బాలా పాటిల్ను భోజనానికి పంపమని వేడుకున్నాడు. బాలా పాటిల్ తక్కువ కులానికి చెందినవాడు. రస్నే
అభ్యర్థనను బాబా ఒక షరతు మీద అంగీకరించారు. బాలా పాటిల్ అలాగే మీ ఇంటికి భోజనానికి వస్తాడు, కానీ అక్కడ అతన్ని దూత్ దూత్ అంటే దూరం దూరం అని కేకలేస్తూ మీరు భోంచేసే చోట కాకుండా దూరంగా భోజనం వడ్డించకూడదు కూడాను అని హెచ్చరించారు. అప్పుడు బాబా ఆదేశానుప్రకారమే రస్నే బాలా పాటిల్ను తన ఇంటికి సగౌరవంగా తోడ్కొని పోయి తన భోజనాల గదిలో తన పక్కనే కూర్చొనబెట్టుకొని అతని బాటే భోజనం చేశారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. మరొక సాయి భక్తుని సంఘటన అయితే చూద్దామండి. శ్రీ కేల్కర్ తన అల్లుడైన రావు సాహెబ్ హెచ్వి సాటే కొరకు షిరిడి గ్రామంలో 20 ఎకరాల భూమిని కొన్నారు. కొన్ని దినముల పిదప శ్రీ సాటే షిరిడీకి వచ్చి ఆ భూమిని చూడవలెనని ఆశపడ్డారు. మామగారైన కేల్కర్ను తనతో వచ్చి ఆ భూమిని చూపమని కోరారు. తన భార్యను కూడా తనతో ఆ భూమిని చూచుటకు రమ్మనగా ఆమె కూడా తండ్రిని సంప్రదించకనే అంగీకరించింది. గుర్రాల బగ్గి వచ్చి సిద్ధంగా ఉంది. వారి ప్రయాణానికి కేల్కరు సందిగ్ధంలో పడవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఇంటిలోనే సాటే గారి అన్న భార్య ఉన్నది. ఆమె భర్త మరణించారు. ఈ భూమి విషయం ఆమెకు తెలిసిన ఎడల దానిలో తన భర్తకు కూడా భాగం ఇవ్వమని ఆమె అడిగితే అవకాశం ఉంది. అందువలన ఆ భూమిని ఆ రోజు ఎవరూ చూచుటకు కానీ ఆమెకు చెప్పుటకు కానీ కేల్కర్కు ఇష్టం లేదు. భూమి వద్దకు తాను రాలేనని చెప్పేసింది. శ్రీ సాటే తన భార్యను తనతో రమ్మని కోరగా అప్పుడు ఆమె తండ్రిని అడుగడుగా కేల్కరు ఆమెను వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. ఆమె భూమి వద్దకు వచ్చిన తోటి కోడలు ఆ విషయం తెలుసుకొని వచ్చి ఆయన సంశయం అందుకే కుమార్తెను వెళ్ళవద్దు అన్నాడు. తాను గుర్రాల బగ్గెని తీసుకొని వచ్చి భూమిని చూద్దాం రమ్మనగా అటు మామగారు ఇటు భార్య ఇద్దరూ వచ్చుటకు నిరాకరించగా సాటే కోపానికి అడ్డు లేకపోయింది. ఆ ఉద్రేకంలో గుర్రాల బండి నడిపేవాని వద్దనున్న కొరడా లాక్కొని కల్పించి భార్యను కొట్టుటకు అడుగు ముందుకు వేశాడు. ఇంతలో మేఘడు అరుచుచూ అక్కడకు వచ్చాడు. అలా వేగంగా పరమశివునికి నందీశ్వరుడు ఎట్లో శ్రీ సాయిబాబాకు మేఘడు అట్టి నమ్మిన బంటు, అయ్యా శ్రీ సాయిబాబా మిమ్మలను తక్షణమే రమ్మన్నారు అని అరిచాడు. ఎత్తిన కొరడాను దించి దాన్ని నవతల పడేసి విసిరేసి శ్రీ సాటే బాబా మసీదులోకి ప్రవేశించాడు. ఆయనను చూడగానే శ్రీ సాయిబాబా ఏమైంది సాటే, ఏమైంది అని బిగ్గరగా అరిచారు. శ్రీ సాటే తాను చేయబోయిన పనికి సిగ్గుపడి తలదించుకున్నాడు. దానినంతా శ్రీ సాయిబాబా అప్పటికే తెలుసుకున్నారని బాధపడ్డాడు. శ్రీ సాయి నిదానంగా మళ్ళీ అన్నారు, నీవిప్పుడే ఆ భూమిని చూడాలని తొందరపడుతున్నావెందుకు? అది అక్కడే ఉంటుంది. నీవు చూచినా చూడకున్నా కొంచెమైనా మారదు, తరగదు అని. అప్పుడు సరైన సమయంలో తనను పిలిపించి తాను చేయబోయిన క్రూరమైన పని నుండి తప్పించినందుకు శ్రీ సాటే మనసులో శ్రీ సాయికి నమోవార్కులు అర్పించుకొని ఉన్నారు. అతని భార్య కూడా తన భర్త చేతిలో కొరడా దెబ్బలు తినకుండా తప్పించినందుకు శ్రీ సాయిబాబాకు ప్రణమిల్లింది. ఓం సాయిరామ్. ఆ విధంగా శ్రీ సాయి తన భక్తులు ఎక్కడ ఏమి చేయబోతున్నది గ్రహించి ఎక్కడ ఏం జరుగుతున్నది ప్రతీదీ ఆయన వెనువెంటే ఉండి చూస్తూ ఉంటారు. తాను మసీదులోనే ఉండి వారిని అదుపులో ఉంచుతూ కష్టాల నుండి తప్పించేవారు. ఈనాటికి కూడాను సమాధి నుండే అలాగే చేస్తున్నారు కూడాను. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కథలను వినాలి అని అంటే
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని కామెంట్ అయితే చేయండి. సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.